హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. లాస్ట్ టైం ఆల్రెడీ మనం ఒక 2-3 వీడియోస్ జెన్కో ట్రాన్స్కో గురించి చేసాము. చాలామంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడిగారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను షేర్ చేశాను. ఇప్పుడు నాకు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే సీఎం హ్యాస్ అప్రూవ్డ్ దట్ నోటిఫికేషన్ గురించి అప్రూవ్ చేశారు. ఏడబ్ల్యూఈకి వచ్చి టోటల్ 629 పోస్టులు వస్తున్నాయి. అందులో 329 ఏమో డిస్కామ్స్కి, 200 ఏమో అప్రాక్సిమేట్గా ట్రాన్స్కోకి, 100 జెన్కోకి, మొత్తం ఏడబ్ల్యూ పోస్టులు వచ్చి 629 అంటే చాలా బిగ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. 629 పోస్టులు మన ఏపీ డిస్కామ్, ట్రాన్స్కో, జెన్కో నుంచి పడుతున్నాయి మన ఏడబ్ల్యూ పోస్టులకి అని చెప్పి ఈరోజు నాకు న్యూస్ వచ్చింది. అది నాకు తెలిసి నాకు ఏదైతే వచ్చిందో ఫార్వర్డ్ మెసేజ్, అంటే ఇది ఫార్వర్డ్ మెసేజ్ అంటే ఎవరో ఫ్రెండ్స్ సరదాగా పెట్టిన ఫార్వర్డ్ మెసేజ్ కాదు. ఇది ఎంప్లాయీస్ ఉండే అఫీషియల్ గ్రూప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అని నేను చెప్తున్నాను. అది 1-2 డేస్ డిలే కావచ్చు. అంటే ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ టైం 31st అన్నాను. ఈరోజు 8థ్‌కి ఒక పాజిటివ్ న్యూస్‌ని విన్నాను. ఒక 1 వీక్, ఎందుకంటే గవర్నమెంట్‌తో ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ జియో పాస్‌లోనో సంతకాల దగ్గరో ఒక 1 వీక్ అటు ఇటు అవుతుంది. అంతేగాని నేను చెప్పే న్యూస్‌లు ఏమి సరదాగా క్యాజువల్‌గా మన రోడ్డు దగ్గర కూర్చొని మాట్లాడుకునే న్యూస్ తీసుకొచ్చి మీకు చెప్పట్లేదు. ఒక పొజిషన్‌లో ఉన్న వ్యక్తి, అంటే ఒక గవర్నమెంట్‌లో ఒక పొజిషన్‌లో ఉన్న వ్యక్తి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ నుంచే మీకు చెప్తాను. అంటే ఆ గవర్నమెంట్‌లో రిలేషన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషనే తప్ప నేను జస్ట్ గాలికి ఏదో మీకోసం వీడియో చేయాలనే కుతూహలం నాకు అంత అవసరం లేదు. ఎందుకంటే యూ నో హౌ బిజీ ఐ యామ్ అండ్ హౌ మెనీ అదర్ వీడియోస్ ఐ యామ్ డూయింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. బట్ ఇదేంటంటే ఎక్కువ మంది తెలుగు మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, వేరే వేరే బ్రాంచ్ స్టూడెంట్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎక్కువ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎన్నో ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ న్యూస్ ఎప్పుడొచ్చినా సరే నేను ఇమ్మీడియేట్‌గా మీకు షేర్ చేస్తాను. అది మీకు ఒక పాజిటివ్ మోటివేషన్ లాగా హెల్ప్ అవ్వాలని చెప్పి తప్ప ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని ఇంకేదో చేయాలని చెప్పి లేదా సెన్సేషనైజ్ చేయడానికి మీకు నేను ఇప్పుడు ఫ్యాన్సీగా థంబ్‌నెయిల్ వేసుకోవచ్చు, సీఎం అప్రూవ్డ్ నోటిఫికేషన్ రిలీజ్డ్ ఇవన్నీ ఏవో పెట్టేసుకోవచ్చు. అవన్నీ కాదు. ఇన్ ఎనీ టైమ్ మై ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ జెన్యూన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను తెలిసినట్టే చెప్తాను తప్ప దానికి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఎప్పుడు చేయను. సో హోప్‌ఫుల్లీ ఇది నిజమే అవ్వాలని కోరుకుంటున్నాను నేను. మీకు స్క్రీన్ మీద కూడా చూపించాను కదా! నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషనే మీకు షేర్ చేస్తున్నాను. సో రెడీగా ఉండండి. హోప్‌ఫుల్లీ ఈ వారంలో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తే ప్రిపరేషన్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండకపోతే మాత్రం ప్లీజ్ డోంట్ డిలే ఇట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏదో నోటిఫికేషన్ వచ్చాక, నేను చాలా ముందు వీడియోలో కూడా అదే చెప్పాను. నోటిఫికేషన్‌కి వచ్చాక ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ ముందు నుంచి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ ఎప్పుడొస్తే అప్పుడు నేను క్రాక్ చేస్తానని రెడీగా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో యూ మస్ట్ బీ ఇన్ ద సెకండ్ కేటగిరీ. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను, ఎప్పుడు వస్తదా అని వెయిట్ చేస్తున్నాను అన్నట్టు ఉండండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక మీకు 45 డేసే టైం ఉందనుకోండి ఎగ్జామ్ డేట్. సో అవన్నీ దగ్గరగా వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. సో ప్రిపరేషన్ పెర్ఫెక్ట్‌గా చేసుకోండి. అంటే అది ఒక ఎగ్జామ్‌కి మీరు సరిగ్గా టెక్నికల్‌గా ప్రిపేర్ అయితే, గేట్ ఎగ్జామ్‌కి కానీ, ఇంజినీరింగ్ సర్వీసెస్ కానీ, దేనికైనా సరే ఆ ప్రిపరేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో అసలు వర్రీ కావాల్సిన పనే లేదు. వన్స్ యూ ప్రిపేర్ అండ్ గెట్ రెడీ, నోటిఫికేషన్ ఏదైనా సరే వచ్చినప్పుడు ఇమీడియట్లీ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ఇట్. అండ్ మన ఛానల్‌లో నేను ఆల్రెడీ చాలా జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేస్తున్నాను. అన్నీ ఫాలో అవ్వండి. ఎందుకో చెప్తున్నాను, జాబ్ నోటిఫికేషన్ అని ఒక ప్లేలిస్ట్ కూడా చేశాను మన ఛానల్‌లో. ఆ ప్లేలిస్ట్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ వీక్ మనకి గవర్నమెంట్‌కి సంబంధించి ఎటువంటి జాబ్స్ పడినా, కోల్ ఇండియా నుంచి జాబ్ పడింది మీకు తెలుసు కదా! సో కోల్ ఇండియాలో అరౌండ్ 900 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ మొత్తం దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇఫ్కో గురించి చేశా, క్రిప్కో గురించి చేశాను అండ్ ఎనీ ఎన్టీపీసీ గురించి, కాంట్రాక్ట్ జాబ్ గురించి చేశాను. అలాగే మనకి ప్రైవేట్ సెక్టార్‌లో ఎటువంటి జీఈటీ నోటిఫికేషన్స్ పడినా సరే మీకు ఇమ్మీడియేట్లీ ఐ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఇంతే షార్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇంకో 10 మినిట్స్ ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ద వీడియో. దట్స్ ఇట్. ఒకవేళ అఫీషియల్‌గా మొత్తం డీటెయిల్స్ వచ్చేసాయంటే మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ, కుదిరితే ప్రీవైక్యూ సిరీస్ కానీ ఇవన్నీ ట్రై చేయొచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ బి డిస్కసింగ్ ఫర్దర్. థ్యాంక్ యూ.